కుప్పంలో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించలేమని చంద్రబాబుకు అర్థమైపోయిందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి అన్నారు. కుప్పంలో పోటీ చేయకుండా బాబు ఆత్మరక్షణ ధోరణిలో పడిపోయారని చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు ఆయన కుర్చీని స్వయంగా మడత పెట్టుకున్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో కార్యకర్తలకు ఏం చెప్తారని ప్రశ్నించారు. ద్వారా చంద్రబాబు నాయుడు క్లియర్గా అర్థమైంది, ఎట్టి పరిస్థితుల్లో గెలిచేది లేదు కాబట్టి మనం ఇక్కడ ఉండడం ఎంతవరకు సేఫ్ అని బేరీజ్ వేసుకుంటూనే పలు దఫాలుగా ఎప్పుడు లేనట్టు ప్రేమ నటించి కుప్పంకెళ్లి పర్యటన చేసి ఇక్కడే ఇల్లు కట్టుకుంటా అని చెప్పి భ్రమింపజేసి ఇల్లు కట్టుకోవడానికి కూడా శ్రీకారం చుట్టి భువనేశ్వర్ గారి ద్వారా పర్యవేక్షణ చేయించిన అతను ఈరోజు భువనేశ్వర్ గారి స్టేట్మెంట్ ద్వారా మనకు తెలిసింది ఏంటంటే కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు గారు పోటీ చేయరు, తాను పోటీ చేస్తాను ఏదైతే చెప్పిందో ఆత్మరక్షణ ధోరణి. చంద్రబాబు నాయుడు గారు కుర్చీ మడతపెట్టిన వైనం ఏదైతే ఉందో వాళ్ళది వీళ్ళది కుర్చీలు మడతపెట్టడం కానీ పెట్టడం అనేది చెప్తుంటాడు, కానీ ఆయన కుర్చీని ఆయనే మడత పెట్టుకున్నట్టు వాళ్ళ మిస్సెస్ వచ్చి ఆయన సీట్లో పోటీ చేస్తానడం చంద్రబాబు నాయుడిని రక్షించే కార్యక్రమం. ఆత్మరక్షణ ధోరణిలో చంద్రబాబు నాయుడు రాబోయే ఎలక్షన్కి తన సొంత నియోజకవర్గంలో గెలవలేననే స్థితికి వచ్చాడంటే ఇంకా రాష్ట్రంలో శ్రేణులకు ఏం ధైర్యం ఇస్తాడనేది ఆయన ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కుప్పంలో చంద్రబాబు ఇన్నాళ్లు దొంగ ఓట్లతో గెలిచారని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి విమర్శించారు. కుప్పంలో ఘోరంగా ఓడిపోతారనే భయంతోనే పోటీ నుంచి తప్పుకుంటున్నారని విమర్శించారు లేళ్ల అప్పిరెడ్డి. కుప్పంలో చంద్రబాబు నాయుడు ఘోరంగా ఓడిపోబోతా ఉన్నారు. ఇంతకాలం కూడా దొంగ ఓట్లను అడ్డం పెట్టుకుని ఆయన ఎన్నికల్లో గెలిచినటువంటి పరిస్థితులు, ఈ రోజున ఆ దొంగ ఓట్లని ఒకటోటిగా తొలగిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఓటమి తప్పదనే భావంతోనే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా కూర్చొని మాట్లాడుకున్నటువంటి మాటల్ని ముందుగా భువనేశ్వర్ గారు చెప్పారు. మీకు అందరూ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం మీ అందరూ కూడా తెలుసు. కుప్పానికి సంబంధించి పంచాయతీ ఎన్నికలు చూసినా, ఎంపీపీ ఎన్నికలు చూసినా, లేకపోతే జడ్పీటీసీ ఎన్నికలు చూసినా, కుప్పానికి సంబంధించి మున్సిపల్ ఎన్నికలు చూసినా కూడా, ఏ ఎన్నికలు చూసినా కూడా ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలిచిపోయినటువంటి పరిస్థితులు. అసలు ఇంకా చంద్రబాబు నాయుడు కుప్పంలో ఎందుకు పోటీ చేస్తాడు? ఏ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు వచ్చినటువంటి పరిస్థితిలే. ఇటువంటి పరిస్థితుల్లో మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు కుప్పంలో పోటీ చేయడు.